అవినీతి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక జారీ చేశారు. లంచాలు తీసుకున్న అధికారులు ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలన్నారు. ఒక్కొక్కరికి గరిష్టంగా 2 అవకాశాలు ఇస్తానని, తర్వాత ఏం చేయాలో తనకు తెలుసునని సీఎం హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ యాప్ సిద్ధమవుతోందన్న సీఎం దీని ద్వారా సమస్యలను రికార్డ్ చేసి పంపవచ్చన్నారు. అవినీతి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక జారీ చేశారు. లంచాలు తీసుకున్న అధికారులు ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలన్నారు. ఒక్కొక్కరికి గరిష్టంగా 2 అవకాశాలిస్తానని, తర్వాత ఏం చేయాలో తనకు తెలుసునని సీఎం హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ యాప్ సిద్ధమవుతోందన్న సీఎం దీని ద్వారా సమస్యలను రికార్డ్ చేసి పంపవచ్చన్నారు. డబ్బులు ఇచ్చామని ఒక 20,000 మంది ఇన్ఫర్మేషన్ 25% ఇన్ఫర్మేషన్ ఇస్తే దాంట్లో 3% మేము వేరే వ్యక్తులకు డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇస్తేనే ఈ డబ్బులు వచ్చాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ పేర్లు తీసుకున్న తర్వాత ఎవరు ఇచ్చారో, ఎవరికి దగ్గర తీసుకున్నారో అందరికీ ఫోన్లు చేసి 2 రోజుల లోపల ఆ డబ్బులు తిరిగిచ్చి మళ్ళా వాళ్ళు నాకు చెప్పాలి. డబ్బులు తిరిగి వచ్చాయని చెప్పే వరకు వదిలిపెట్టనని చెప్పాను. డెఫినెట్గా ఆ డబ్బులన్నీ తిరిగి ఇప్పిస్తున్నా. ఎవడైనా లంచాలు తీసుకుంటే మాత్రం వాడిని బజార్లో పెడతా, నిలబెడతా, వాడిని వదిలిపెట్టే సమస్య లేదు. తిరిగి ఇప్పించడమే కాదు, మర్యాదగా మొదటిసారి చెప్తా, రెండోసారి చేస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్తా, మూడోసారి చేస్తే వాళ్ళని ఏం చేయాలని చేసి చూపిస్తా. మొదటిసారి కూడా వదిలిపెట్టను. డబ్బులు తిరిగి ఇచ్చిన తర్వాతనే వాళ్ళని వదిలిపెడతాను తప్ప వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. దానికంటే మించిన పనిష్మెంట్ కానీ ఇంకోటి ఉండదు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ స్కీమ్లో కూడా ఒక స్వచ్ఛత ఉండాలి. పేదవాడికి ఇచ్చే డబ్బుల్లో కక్కుర్తి పడితే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగితే మాత్రం కబద్దారు వదిలే సమస్య లేదు. నేను అన్ని వ్యవస్థలు కూడా పెట్టా. రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక ఫోన్ కొడితే చాలు, అది కూడా ఫోన్లో కూడా ఒక యాప్ పెడతా. విదేశ విద్యలో ఏదైనా సమస్య ఉంటే ఒక యాప్ కొడితే అక్కడి నుంచి నేరుగా మీ సమస్య అంతా రికార్డ్ అయిపోయి మళ్ళా తిరిగి మీకు సమాచారం ఇచ్చే వరకు ఆ సమస్య నా సమస్యగా భావిస్తా, ఆ సమస్య పరిష్కారం చేస్తా.